హలో ఫ్రెండ్స్, నేను మీ మాసం ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఎటువంటి సిబిల్ స్కోర్ లేకుండా ఆ లోన్ ఇచ్చే ఒక మంచి యాప్ గురించి అయితే మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. ఇన్స్టెంట్ గా అయితే యాప్ లో అయితే లోన్ అనేది అప్రూవల్ అయితే అవుతుంది. ఈ విధంగా లోన్ అనేది అప్లై చేయాలి, ఆ యాప్ లో అనేది ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటుంది, ఆ లోన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు డీటెయిల్ గా అయితే వీడియో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎమర్జెన్సీగా మీకు డబ్బులు కావాలంటే తీసుకోండి. మీకు ఎందుకంటే మీకు టైం మళ్ళీ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకుంటే మీకు సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయితే ఎక్కువ పెనాల్టీ చార్జెస్ అనేది పడే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు లోన్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు టైం కి రీపేమెంట్ చేయకుంటే మీకు బోనస్ చార్జెస్ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. టైం కి అయితే మీరు రీపేమెంట్ చేయగలుగుతామంటే మీరు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అనేది అవసరం ఉంటేనే ఈ యాప్ లో అయితే మీరు లోన్ అయితే తీసుకోండి. అవసరం లేకుంటే మీరు అయితే తీసుకోకండి. లోన్ కి సంబంధించి చార్జెస్ అనేది ఎంత ఉంటాయి, ఆ ఈఎంఐస్ అనేది ఎంత ఉంటాయి, ఏ విధంగా పే చేయాలని చెప్తాను చూడండి. నాకైతే ఈ యాప్ లో నాకు 5,000 రూపీస్ అనేది లోన్ అయితే వచ్చింది. నాకు యాప్ లో నుంచి నాకు చార్జెస్ కట్ అయ్యి నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 4,798 రూపాయలు అయితే నాకైతే రావడం జరిగింది. అంటే దాదాపు నాకు 200 రూపీస్ అనేది చార్జెస్ అనేది కట్ కావడం జరిగింది. అదేవిధంగా లోన్ టెన్యూర్ వచ్చేసి 3 మంత్స్ అయితే ఉంది. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 34% అయితే ఉంది. ఆ యాప్ లో లోన్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్తాను చూడండి, ఆ యాప్ లో ఇంట్రెస్ట్ అనేది 34% అయితే ఉంది చూడండి. అదేవిధంగా ఈఎంఐ ఫర్ రీచ్ అమౌంట్ వచ్చేసి నాకు 1,762 రూపాయలు అయితే ఉంది. ఆ ప్రతి మంత్ నేనైతే 1,762 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పే చేయకుండా నేను ఒకవేళ ఉంటే కూడా డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి అయితే డబ్బులు అయితే కట్ అయితే అకౌంట్ ఇక్కడ 5,000 రూపీస్ కి నాకు 34% ఇంట్రెస్ట్ ఉంటే ఎంత అమౌంట్ అనేది నాకు ఇంట్రెస్ట్ వచ్చిందో ఇక్కడ చూసుకోండి మీరు. ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ అనేది 425 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ పడింది. విత్ ఇంట్రెస్ట్ తో సహా నేను 10,420 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటుంది, ఎంత పే చేయాలి అని మీకు డీటెయిల్ గా అయితే మీకు చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను చూడండి. మీరు రూపాయలు అయితే మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి మరి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మరి మొబైల్ నెంబర్ అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ చదివి ఇక్కడ వచ్చి మీరు టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అని వస్తుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చి మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఆ పాన్ కార్డ్ సంబంధించిన నెంబర్ అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ యొక్క ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క నేము అదేవిధంగా మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ టోటల్ గా మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ చదివి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఎస్ కరెక్ట్ అని వస్తుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ మీద ఏ విధంగా నేమ్ ఉందో వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ కరెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఎంత లోన్ అమౌంట్ అనేది మీకు వచ్చిందో ఇక్కడైతే మీకు ఇక్కడ లోన్ అమౌంట్ అయితే వస్తుంది. మీకు ఎంత అమౌంట్ అనేది అప్రూవల్ అయిందో లోన్ అమౌంట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద అయితే మీకు ప్లాన్స్ అయితే వస్తాయి. మీరు 3 మంత్స్ కి పే చేస్తారా లేదా 6 మంత్స్ పే చేస్తారా లేదా మీకు ఆ ఈఎంఐ ప్లాన్స్ అయితే కింద అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ కింద ఉన్న ఈఎంఐ ప్లాన్స్ లో మీరు కావాల్సిన ఈఎంఐ ప్లాన్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. లిటిల్ మోర్ అబౌట్ యూ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ ఉంటే సింగిల్ అదేవిధంగా మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క మదర్ నేమ్ దగ్గర మదర్ నేమ్ ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ ఓన్ హౌస్ లో ఉంటే మీరు ఓన్ హౌస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రెంటెడ్ హౌస్ ఉంటే ఒకవేళ రెంటెడ్ హౌస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ పర్పస్ ఆఫ్ లోన్ దగ్గర వచ్చి మీరు ఏ పర్పస్ కోసం మీరు లోన్ తీసుకుంటున్నారో ఆ పర్పస్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ లోన్ కి సంబంధించి మీరు లోన్ అమౌంట్ అనేది ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఆ లోన్ పర్పస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ లోన్ పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జస్ట్ మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ యువర్ కంపెనీ అని వస్తుంది. ఇక్కడ వచ్చి కంపెనీ నేమ్ దగ్గర మీ యొక్క షాప్ కి సంబంధించిన నేమ్ కానీ లేదా కంపెనీకి సంబంధించిన నేమ్ కానీ మీరు వర్క్ చేస్తున్న ఆ షాప్ కానీ లేదా కంపెనీ కానీ మీరు ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఎగ్జాంపుల్ ఏదైనా షాప్ లో పని చేస్తుంటే ఆ షాప్ కి సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా సెలెక్ట్ ఇండస్ట్రీ దగ్గర వచ్చి మీరు ఏ ఇండస్ట్రీలో పని చేస్తున్నారో ఆ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. అదే కింద వచ్చేసి మీ యొక్క షాప్ కి సంబంధించి కానీ లేదా కంపెనీకి సంబంధించి కానీ మీ బిజినెస్ కి సంబంధించి అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. కింద పిన్ కోడ్ దగ్గర వచ్చి మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. బిజినెస్ కి సంబంధించి క్లారిటీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు బిజినెస్ నేమ్ అదేవిధంగా రిజిస్టర్డ్ అడ్రస్ అదేవిధంగా పిన్ కోడ్ అదేవిధంగా బిజినెస్ నేచర్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ క్లిక్ చేయండి.
నెక్స్ట్ అయితే మీకు పేపర్లెస్ కేవైసీ అదేవిధంగా డిజిలాకర్ కేవైసీ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చి మీరు ఈ స్టెప్ లో వచ్చేసి మరి అయితే మీకు కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి మీరు పేపర్లెస్ ఈకేవైసీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదే కింద వచ్చేసి క్యాప్చర్ దగ్గర ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఆధార్ నెంబర్ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత కేవైసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ బ్యాంక్ లో క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చి మీకు అకౌంట్ నెంబర్ దగ్గర మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర మళ్ళీ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన కింద వచ్చేసి ఐఎఫ్సి కోడ్ దగ్గర మీ యొక్క బ్యాంక్ సంబంధించి ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ అనేది మీరు 1-2-3 సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అనేది. చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అయితే ₹1 అనేది యాడ్ అయితే అవుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అయితే ₹1 అనేది క్రెడిట్ అయిన తర్వాత మీకైతే ఒక టెస్ట్ మెసేజ్ కూడా వస్తుంది మీకు లోన్ అప్రూవల్ అయినట్టు. నెక్స్ట్ అయితే మీకు యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పైన మీకు ఇంటూ మార్క్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే మీకు రివ్యూ ఫైనల్ లోన్ డీటెయిల్స్ అని వచ్చి ఇక్కడ మీకు ఆ లెండింగ్ పార్ట్నర్ అని వచ్చి మీకు ఏ కంపెనీ మీకు లోన్ ఇస్తుందో ఆ కంపెనీ నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా లోన్ అమౌంట్ దగ్గర మీరు ఎంత లోన్ అమౌంట్ తీసుకుంటున్నారో లోన్ అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మంత్లీ ఈఎంఐ దగ్గర మీరు ఎంత ఈఎంఐ పే చేయాలో ఇక్కడ మంత్లీ ఈఎంఐ అయితే ఉంటుంది. అదేవిధంగా టెన్యూర్ దగ్గర వచ్చి మీరు ఎన్ని మంత్స్ అనేది మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ అయితే మీకు ఆ మంత్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ దగ్గర వచ్చి మీకు ఎంత ప్రాసెసింగ్ ఫీ అనేది కట్ అవుతుంది అనేది మీకు ఇక్కడైతే మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. అదే మీకు ప్రాసెసింగ్ ఫీ కట్ అయ్యి మీకు ఎంత అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఇక్కడైతే కింద అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ నెక్స్ట్ అయితే మీరు ఈఎంఐ ఆటో డెబిట్ అనేది ఎనేబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆ ఏటీఎం కార్డు ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరైతే ఈఎంఐ ఆటో డెబిట్ మ్యాచ్ అనేది మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ మీరు ఈజీగా చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి మీరు ఏటీఎం డెబిట్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మీరు మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ అదే మీ ఏటీఎం కార్డు ఉన్న పేరు అదే ఎక్స్పైరీ డేట్ మీ యొక్క ఏటీఎం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. జస్ట్ మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరు మీ యొక్క ఏటీఎం కార్డు సంబంధించి డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి మీరైతే ఆ ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేసేది ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి మీరు ఈ మ్యాచ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరైతే అగ్రిమెంట్ రివ్యూ చేసేది ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేసి మీ యొక్క అగ్రిమెంట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకోండి. ఇక్కడ చూసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా మీ యొక్క అగ్రిమెంట్ రివ్యూ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. వచ్చి రిఫరెన్స్ నెంబర్స్ అయితే అడుగుతారు. ఇక్కడ వచ్చి మీ యొక్క ఫాదర్ నెంబర్ అదే కింద వచ్చి మీ యొక్క ఫ్రెండ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఏదైనా మీకు ఇంకో నెంబర్ ఉంటే మీరు మీ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. అదే కింద వచ్చి ఫ్రెండ్ నెంబర్ దగ్గర వచ్చి ఏదైనా కానీ మీరు మీ ఫ్రెండ్ ఏదే కాకుండా మీదే ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే అదే నెంబర్ అయితే కింద అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చి మీరు ఈ విధంగా వచ్చి 2 రిఫరెన్స్ నెంబర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు రివ్యూ లోన్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు లెండింగ్ పార్ట్నర్ అదేవిధంగా లోన్ అమౌంట్ అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ అదేవిధంగా ప్రీ ఈఎంఐ అని ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే లోన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్బుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్సూరబుల్ యువర్ లోన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు. ఇక్కడైతే మరి ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోకండి. జస్ట్ ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ యువర్ లోన్ అనేది టిక్ మార్క్ అయితే ఇవ్వకండి. ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ అయితే వస్తుంది. ఇక్కడ అగ్రిమెంట్ అనేది మీరు క్లారిటీగా ఒకసారి చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు సైన్ ఇన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా మీ యొక్క అగ్రిమెంట్ అనేది ఇక్కడ అగ్రి అయితే అవుతుంది. ఫైనల్ స్టెప్ లో అయితే మీకు ఏం వస్తుంది మనీ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. పడిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ ఫర్ బ్యాంక్ ఫర్ ఇమీడియట్ డిస్బర్స్మెంట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు విత్ ఇన్ 1 అవర్ లో మీకు మీ యొక్క లోన్ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్ అయితే పడతాయి. ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా మనీ వ్యూ లోన్ యాప్ లో వచ్చి మనం ఈ విధంగా వచ్చి లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా లోన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా పే చేయాలంటే జస్ట్ మీరు మనీ వ్యూ యాప్ లోనే హోమ్ పేజ్ లోనే ఇక్కడ లోన్ అమౌంట్ అయితే ఉంటుంది. అదే కింద మీకు పే న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన జస్ట్ మీరు ఇక్కడ పే న్యూ మీద క్లిక్ చేసి పెడితే లోన్ అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఈ పే అనే ఆప్షన్ అనేది మనకు ప్రతి నెల 21వ తేదీ నుంచి మనకు ఇక్కడ పే న్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది. బోనస్ మిగతా రోజులు అయితే రాదు. డ్యూ డేట్ కన్నా ఒక 10 రోజుల ముందైతే ఇక్కడ మనకు ఆ పే న్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీకు అకౌంట్ లో ఒకవేళ డబ్బులు ఉంచితే కూడా ఆటోమేటిక్ గా మీకు ఏ రోజు డ్యూ డేట్ ఉందో ఆ రోజు అమౌంట్ లో అయితే
అకౌంట్ లో నుంచి అయితే డబ్బులు అయితే కట్ అయితే అవుతాయి. ఓకేనా, ఈ విధంగా చాలా ఈజీగా లోన్ అమౌంట్ అనేది ఈ విధంగా పే అయితే చేసుకోవచ్చు. ఓకేనా, వీడియో మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాం. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.